హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. అందులో కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి కట్ చేసిన ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ మనం సన్నగా తరుక్కొని అవి వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలపాలండి. కలిపిన తర్వాత సిమ్లో పెట్టి కొంచెం మగ్గించుకోవాలి. సిమ్లో అంటే అడుగు మాడకుండా ఉండడానికి. అలాగే కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా బాగా మగ్గిపోతుంది. అలా బాగా మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూస్తా కలుపుతూ ఉండాలండి. కొంచెం బాగా మగ్గింది మెత్తగా అనుకున్నప్పుడు కొబ్బరి కారం వేసుకోవాలి. కొబ్బరి కారం అయితే బాగా టేస్ట్ ఉంటుందండి. ఈ ఫ్రై